ఇక ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు నేను పూజ చేసుకోలేదండి, అందుకనే మూడో శుక్రవారం అయితే వ్రతం అయితే చేసుకున్నానమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వాయినం ఇవ్వాలి కదా, ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళకే ఇవ్వాలి కదా. ఇంకా మా చిన్న పాప, మా చెల్లి వాళ్ళ పాప ఉంది కదా, తనకైతే ఫస్ట్ వాయినం ఇచ్చాను. అలాగే మా పాపకు కూడా ఇచ్చానమాట. మన ఇంటి పిల్లలే మన ఇంటి మహాలక్ష్ములు అంటారు కదా. ఇంకా వాళ్ళకైతే వాయినం ఇచ్చిన తర్వాత ఇంకా చెల్లికి కూడా వాయినం ఇచ్చానండి. అలాగే ఇక్కడ వేరే వాళ్ళు కూడా పిలిచానమాట వాయినం కోసమని. అలా ఈరోజైతే పూజ అయిపోయిన తర్వాత అందరితో కలిపి 8 మందికి అయితే వాయినం ఇచ్చాను. వరలక్ష్మి వ్రతం రోజు అష్టలక్ష్ములకు వాయినం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అండి. ఇంకా మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే రేపు అలా పోస్ట్ చేస్తానండి. తప్పకుండా చూసి నా వ్రతం ఎలా చేసుకున్నాను అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకేనా, బాయ్, మళ్ళీ కలుస్తాను.